నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వైటమిన్ ఈ. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి. దీన్నే టోకోఫెరాల్ అంటారు. దీంట్లో 8 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఆల్ఫా టోకోఫెరాల్ అనేది యాక్టివ్ అండ్ ఇంపార్టెంట్. దీన్నే మనం న్యాచురల్గా దొరుకుతుంది. ఇంకా సోర్సెస్ వచ్చేసి సీడ్ ఆయిల్స్లో, ఎస్పెషలీ కాటన్ సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్స్లో, ప్లస్ పీనట్ ఆయిల్స్లోను, లివర్, ఎగ్, మీట్లో మనకి వైటమిన్ ఈ అనేది పుష్కలంగా దొరుకుతుంది. మన డైలీ రికమెండెడ్ డోస్ వచ్చేసి 8 to 10 milligrams per day. ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో అసలు ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే, మన సెల్ మెంబ్రెయిన్ యొక్క అంటే సెల్ మీద ఉండే సెల్ మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీని కాపాడడానికి. మెయిన్గా గోనాడ్స్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో జెర్మినల్ ఎపిథీలియం అనేది దాని ఇంటిగ్రిటీ కావచ్చు, దాని ప్రొటెక్షన్ కావచ్చు మంచిగా ఉండాలంటే వైటమిన్ ఈ లెవెల్స్ అనేవి అడిక్వేట్గా ఉండాలి. అండ్ ఇంకా డిఎన్ఏ సింథసిస్కి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్గా, ఇంకా మనకి ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు అనేవి హీమోలైసిస్ అవ్వకుండా కూడా మనకి వైటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్. సో మనకి డెఫిషియన్సీ వస్తుందా అంటే వస్తుందండి. ఎవరిలో వస్తుంది అంటే ఏమైనా అబ్జార్ప్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎస్పెషలీ అప్పర్ స్మాల్ ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది అబ్జార్ప్షన్ అవ్వకుండా డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు చూస్తాము అంటే, స్టెరిలిటీ, ఇందాకే చెప్పాము కదా, స్టెరిలిటీకి చాలా ఇంపార్టెంట్, అందుకే దీన్ని యాంటీ స్టెరిలిటీ వైటమిన్ అంటాము అని. ఇంకా ఎనీమియా, మెగాలోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ ఎనీమియా చూస్తాము. ఇంకా మజిల్ టైర్డ్నెస్ ఇలాంటివి కూడా చూస్తాము. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కూడా కరెక్ట్గా పనిచేయాలంటే వైటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా రేర్గా దీని టాక్సిసిటీ చూస్తామండి. ఎప్పుడు చూస్తాము అంటే 3200 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీని టాక్సిసిటీ చూస్తాము. అది చాలా చాలా రేర్ అండి. అలా టాక్సిసిటీ సింటమ్స్ ఏముంటాయంటే బ్రెస్ట్ పెయిన్గా ఉండడము, మెంటల్ ఇరిటేషను, మజిల్స్ బాగా పట్టేయడము, సమ్ కైండ్ ఆఫ్ వీక్నెస్ కూడా ఉంటుంది. సో మీ అందరికీ వైటమిన్ ఈ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. అన్ని హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి అందరూ చూడాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.